దూరదేశాలకు వెళ్ళి మంచి చదువులు చదువుకోవాలని ఆశించే వాళ్ళు లేకపోలేదు. అలా వెళ్ళి చదువుకొని ప్రయోజకులైన వాళ్ళు లేకపోలేదు. అదే సమయంలో అమ్మకు నాన్నకు దూరంగా వెళ్ళిపోతే మనం అనుకున్నది సాధించవచ్చు, అనుకున్నట్టుగా జీవించవచ్చు అని చెప్పి దూర ప్రాంతాలకు వెళ్ళి అడ్డమైన పనులు చేసి అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళు కూడా లేకపోలేదు. ఒక తల్లి తండ్రి నా దగ్గరకు వచ్చారు. వచ్చి, అయ్యా ఇరవై 25 సంవత్సరాలు అయిందయ్యా, మా అబ్బాయి అమెరికా దేశానికి వెళ్ళి. దేనికి వెళ్ళాడమ్మా? చదువుకోవడానికి వెళ్ళాడయ్యా. చదువుకోవడానికి అమెరికా దేశానికి పంపించమంటే రెక్కలు ముక్కలు చేసుకొని ఆ ఫీజులు కట్టి మా అబ్బాయిని అమెరికా దేశానికి పంపించాం. మొదట్లో బాగానే ఫోన్ చేసేవాడు. ఆ తర్వాత అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత ఎన్నిసార్లు మేము ఫోన్ చేసినా ఎత్తేవాడు కాదు. నోటికో కోటికో ఒకసారి ఫోన్ చేసి మాట్లాడేవాడు. ఇప్పుడు మా అబ్బాయి మాతో మాట్లాడి 25 సంవత్సరాలు అయిందయ్యా. ఇప్పుడు ఎక్కడున్నాడమ్మా? తెలియదయ్యా. ఎలా ఉన్నాడమ్మా? తెలియదయ్యా. అసలు ఉన్నాడో లేడో కూడా మాకు తెలియదయ్యా. అంత దూరం ఎందుకురా అని చెప్పి అడిగినా సరే, లేదు మమ్మీ, లేదు డాడీ, అంత దూరం వెళ్ళినట్లయితే, ఆ దేశానికి వెళ్ళినట్లయితే బాగా చదువుకుంటాను, ప్రయోజకుడిని అవుతాను, ఏ లోటు లేకుండా చూసుకుంటాను అని చెప్పి, అదేదో ఇక్కడే చదువుకోవచ్చు కదా, లేదు అక్కడికి వెళ్ళి చదువుకుంటాను. మా అబ్బాయి వెళ్ళిపోయాడయ్యా. ఒక్కగానొక్క కొడుకు. పాపం వాళ్ళ వయసు ఇంచుమించు 50 నుంచి 55 సంవత్సరాలండి, లేక 60 సంవత్సరాల్లో. ఈరోజు కూడా పాపం వాళ్ళ అబ్బాయి ఏమైపోయాడో తెలియదండి. ఒక్కసారి ఆలోచించండి, ఆ తల్లి ఆ తండ్రి మనస్సు ఎంత తల్లడిల్లిపోయి ఉంటుందో, ఎంత తల్లడిల్లిపోయి ఉందో. ఒక్కగానొక్క కొడుకు స్వేచ్ఛను కోరుకున్నాడు, ఇతర దేశాలకు వెళ్ళాలని ఆశపడ్డాడు. ఏమైపోయాడో తెలియదు. పోయిన కొన్ని నెలల క్రితం అమెరికా దేశంలో చెరసాలల్లో వాక్య పరిచర్య చేయడానికి నాకు ఒక అవకాశం దొరికింది. ఆహ్వానం కూడా ఇచ్చారు. చెరసాలలో కూడా పెద్ద గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్లో పబ్లిక్గా, అంటే ఆ గ్రౌండ్లోనే సౌండ్ సిస్టమ్ పెట్టి వాళ్ళందరికీ కుర్చీలు వేసి చెరసాల్లో ఉన్న ఖైదీలందరినీ కూడా పిలిపించి వాక్య పరిచర్య చేయమని నన్ను ఆహ్వానించారు. అది సహజంగా అమెరికా దేశ చెరసాల చరిత్రలో. చెరసాల్లో కూడా చిన్న చిన్న చాపెల్స్ ఉంటాయి, చిన్న మందిరం ఉంటుంది. ఎవరైనా వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు. ఆదివారం వచ్చి చెరసాల చాప్లిన్ వచ్చి ప్రార్థన చేసి వెళ్తాడు. కానీ అందరినీ ఒక చోటకి పోగేసి మైకులు పెట్టి చిన్న స్టేజ్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ సువార్త చెప్పే అవకాశం దేవుడు ఈ దిన సేవకునికి అనుగ్రహించాడు. అలా వాక్య పరిచర్య చేయడానికి నేను అమెరికా దేశంలో చెరసాలకు వెళ్ళినప్పుడు
వాళ్ళందరూ కూడా తెల్లోళ్ళు, అక్కడక్కడ నల్లవాళ్ళు ఉన్నారు. కానీ లోపట మన దేశానికి సంబంధించినటువంటి రూపురేఖలు కలిగిన ఒక అతను కనిపించాడు. అతను చూస్తే నాకు అర్థమైంది, ఖచ్చితంగా మన దేశానికి చెందినవాడే. ఆ తర్వాత నా దగ్గరికి వచ్చాడు. అప్పుడు అడిగాను నేను, బ్రదర్, ఆర్ యు ఫ్రమ్ ఇండియా? మీరు భారతదేశం నుంచి వచ్చారా? అతను అన్నాడు, అవును. ఎస్. విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా? భారతదేశంలో ఏ ప్రాంతానికి చెందినవాడివి? ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. హైదరాబాద్ నుంచి వచ్చాను. హైదరాబాదా? నేను కూడా హైదరాబాద్ నుంచి వచ్చాను. హైదరాబాద్లో ఎక్కడ? పద్మారావు నగర్. ఎంతకాలం ఈ చెరసాల్లో మీరు ఉండాలి? ఎంతకాలం మీకు చెరసాల్లో శిక్ష పడింది? 40 సంవత్సరాలు. ఆ మాట వింటేనే భయం వేసింది నాకు. ఇక నువ్వు ఏం చేశావు, ఎందుకు అలా చేశావు, ఇవన్నీ నాకు ప్రశ్నించే మనసు లేదండి. అమ్మ నాన్న అడిగాను. పద్మారావు నగరంలో మీ ఫ్యామిలీ ఉందా? ఉంది. నాన్న లేడు, అమ్మ ఉంది. ఏమైనా చెప్పమంటారా మీ అమ్మకి? కళ్ళల్లోంచి కన్నీళ్ళు ఉబుక్కుంటూ వస్తున్నాయండి. ఏం చెప్తారు మా మమ్మీకి? 40 సంవత్సరాల వరకు బయటకు వచ్చే ఛాన్స్ లేదు. చెప్పడానికి ఏముంది? ఎందుకు వెళ్ళాడు అక్కడికి? మంచి భవిష్యత్తు కోసం. ఎందుకు వెళ్ళాడు జైలుకి? చేయకూడని పని చేసి. దూరదేశానికి వెళితే మన ఇష్టం వచ్చినట్టుగా జీవించవచ్చు, లేదా బాగా చదువుకొని పైకి రావచ్చు. ఈ రెండు ఉన్నాయి. నువ్వు కలిగి ఉన్నటువంటి మనస్తత్వాన్ని బట్టి, మనస్సును బట్టి ఏ నిర్ణయం తీసుకోవాలో ఆధారపడి ఉంటుంది. మరి ఇతను అక్కడికి ఎందుకు వెళ్ళాడో, చేసిన తప్పును బట్టి 40 సంవత్సరాలు జైల్లోనే ఉండిపోవాలండి. అతను చూసినప్పుడు నాకు అనిపించింది, బహుశా జైల్లోనే బయటికి రాకుండా కన్ను మూస్తాడేమో. సహోదరి సహోదరులు, అర్థమవుతుందా? స్వేచ్ఛ, దాన్ని సరిగా ఉపయోగించుకోకపోతే అటు అమ్మకు నాన్నకు వాళ్ళు బ్రతుకుండగానే భయంకరమైనటువంటి క్షోభ, మానసిక వ్యధ మిగిలిచ్చిన వాళ్ళం అయిపోతాం. మా అబ్బాయి బతుకున్నాడు, కానీ ఎప్పటికీ నన్ను చూడలేడు, ఎప్పటికీ నేను చూడలేను. ఎందుకని? జైల్లో 40 సంవత్సరాలు శిక్ష అనుభవించాలి. ఏ తల్లైనా తట్టుకోగలదా?